We don't want any secularism, sir. We want Hindu Rashtra. That is a simple concept. Bolo Chhatrapati Shivaji Maharaj ki jai anangane, you get goosebumps. Yeah, yes. అటువంటి మహానుభావుడి కడుపున ఇటువంటి నక్క పుట్టిందే అనేది అందరం మరాఠా అనగానే ఒక వీరత్వానికి చిహ్నంగా అందరు చెప్పుకుంటారు. మరి ఇటువంటి నక్కల సంగతి ఏంటి? సార్ మా ఫస్ట్ డిమాండ్ నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలి February 19th. Please give this holiday, otherwise we'll protest for now. ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఒకటి కావడం అనేది? Nothing is impossible అండి. And external countries' influence to make them more stronger and make Hindus weaker. క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ హిందూ రాష్ట్రంలో ఎలా సేఫ్ ఉంటారా లేదా అనే మీ ప్రశ్నకి నేను భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. రోజులాగే ఈరోజు కూడా మన చర్చా వేదికకి ఒక ప్రముఖమైన వ్యక్తిని ఆహ్వానించాం. వారు తెలుగువారు కానప్పటికీ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక పోరాట వీరుడు. తన వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా హిందూ ధర్మం కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగుకుండా పోరాటం చేస్తున్నటువంటి వాడు. వారే సిడి చౌహాన్. చౌహాన్ జీ, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. చౌహాన్ జీ, మీరు శివాజీ మహారాజ్ ఆశయాల్ని తీసుకొని పోరాటం చేస్తున్నారు. ముందుగా మా ప్రేక్షకులకి మీ గురించి కొంత చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ వృత్తి ఏమిటి? అఫ్కోర్స్ ప్రవృత్తి మీ మెడలోనే కనిపిస్తుంది. మీ వృత్తి ఏమిటి అసలు? మీరు ఈ శివాజీ మహారాజ్ ఆశయాలకి ఎట్లా మీరు అట్రాక్ట్ అయ్యారనే విషయాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి. మొట్టమొదటిగా భక్తివన్ ఛానల్, భక్తివన్ ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు సిడి చౌహాన్, చంద్రశేఖర్ దశరథరావు చౌహాన్. వీఆర్ మరాఠాస్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ మేబీ 300 years బ్యాక్. మాది ఒక 5th or 6th జనరేషన్ ఇన్ హైదరాబాద్. నాది ఒక బిజినెస్, అడ్మిరల్ లాజిస్టిక్స్ అనే వ్యాపారం, లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. అండ్ ఒక 20 years నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. అయితే ఏ రోజో నేను అనుకున్నాను, ఏ రోజో నాకు తెలిసింది మన హిందూ ధర్మము సేవియర్ ఈజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. మనము హిందువుగా ప్రౌడ్లీ చెప్పుకుంటున్నాము, మన హిందువుగా మనం బొట్టు పెట్టుకుంటున్నాము, దానికి కారణము ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆ రోజు తెలిసిన రోజు నేను చాలా బాధపడ్డాను, గర్వపడ్డాను, బాధపడ్డాను. ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ కూడా వచ్చింది నాకు. ఎందుకు అంటే అంత పెద్ద కంట్రిబ్యూషన్ శివాజీ మహారాజ్ మన భారతదేశానికి ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు ఆ రికగ్నిషన్ అనేది ఎక్సెప్ట్ మహారాష్ట్ర వేరే స్టేట్స్లో ఎక్కడ లేదు. కొంత విధంగా తెలంగాణలో, కర్ణాటకలో ఉంది, కానీ మీరు ఇంకా నార్త్లో వెళ్తే గుజరాత్, ఢిల్లీ, హర్యానా అక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మనకు కావాల్సింది సెలబ్రేషన్ కాదు, ఒక హై లెవెల్ అంటే గవర్నమెంట్ లెవెల్లో ఒక రికగ్నిషన్ రావాలి యాక్చువల్గా. సో అది లేకపోయి ఆ బాధ లేదనే బాధతో నేను ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఆ క్యాంపెయిన్ గురించి వివరాలు నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు మీరు వ్యాపారస్తులు, బేసిక్గా యువర్ ఏ బిజినెస్ మ్యాన్. జనరల్గా బిజినెస్ మ్యాన్లు ఈ పోరాటాల్లోకి వాటిల్లోకి రారు. కానీ అంటే కారణం ఏంటంటే మీకు అనేక సమస్యలు ఉంటాయి. అయినా సరే మీరు ఎదిరించి ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూ కూడా ఈ పోరాటంలో మీరు ముందు నిలిచి ఉన్నారు. దీనికి ఇంత ధైర్యం మీకు ఎట్లా వచ్చింది? అంటే మీరు అఫ్కోర్స్ మరాఠాలని ముందే చెప్పారు కాబట్టి మరాఠాలకి ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యానికి రీజన్ ఛత్రపతి శివాజీ మహారాజే. ఓకే, బిజినెస్ అనేది అందరూ బిజినెస్లోనే బిజీ ఉన్నారు, బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. కానీ అందరూ ఒక్క విషయం ఆలోచిస్తలేరు. ఎందుకంటే ధర్మం గురించి ఎవరు ఆలోచిస్తారు? మళ్ళీ
అందరూ బిజినెస్ చేసేవాళ్ళు, అందరూ జాబ్ చేసేవాళ్ళే. ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఓన్లీ ఆఫ్టర్ రిటైర్మెంటే ఆలోచించాలి, ధర్మం గురించి పోరాడే వాళ్ళు ఓన్లీ ఆఫ్టర్ టైం దొరికితేనే ధర్మం గురించి మీరు ఆలోచించండి అని ఆ నరేటివ్ అనేది సెట్ అయిపోయింది అనమాట మన భారతదేశం. ఐ వాంట్ టు బ్రేక్ దట్ నరేటివ్. గుడ్. Everyone, each and everyone from children to the aged people has to work for dharma, protecting dharma. వెరీ గుడ్. సో శివాజీ మహారాజ్ గురించి మీరు పోరాడుతున్నారు. శివాజీ మహారాజ్ అంటే ఆయనకు మనం గుర్తింపు తెచ్చేంతటి వాళ్ళం కాదు, కానీ ప్రభుత్వ పరంగా ఆయనని గుర్తించాలనేది మీ ఇది. శివాజీ మహారాజులో మీకు నచ్చినటువంటి విషయాలు ఏమిటి, అది ఏవి మిమ్మల్ని ఆకర్షించింది? స్వామి వివేకానంద గారు అన్నారు, ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ హిందూ. అండ్ ఆయన చెప్పింది ఇంకొక విషయం ఏంటంటే, అమాంగ్ ఆల్ ద ఇండియన్ కింగ్స్ ద గ్రేటెస్ట్ వాజ్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మీరు చూస్తే ఆ టైంలో కంప్లీట్ భారతదేశం మొఘల సామ్రాజ్యంలో ఆ టైంలో దౌర్జన్యాలు, మత మార్పిడులు, టెంపుల్ డిస్ట్రక్షన్స్ ఇవన్నీ చాలా కామన్గా నడిచేది అన్నమాట. దానికి ఒక వీరుడు, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 హీ స్టార్టెడ్ ది ఎడ్యుకేషన్ అన్నమాట. ఆ ధైర్యము, ఆ సాహసం అనేది నేర్పింది జీజాబాయి వాళ్ళ మదర్, ఇంకా సమర్థ రామదాస్ వాళ్ళ గురువు గారు ఆదర్శంలో ఆయన నడిచి మొఘల సామ్రాజ్యం, అంత పెద్ద మొఘల్ సామ్రాజ్యంతో పోరాటం స్టార్ట్ చేసిన ఆ వీరుడు, అదే ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా నాకు నచ్చింది అనమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే, ఆయన లేకపోతే ఈరోజు భారతదేశం ఒక ఇస్లామిక్ కంట్రీగా ఉండిపోయేది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో హీ ఈజ్ ఓన్లీ ద ఎగ్జాంపుల్ ఫర్ అస్, హీ ఈజ్ ఓన్లీ ద ఇన్స్పిరేషన్ దట్ వీ నీడ్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఎ గాడ్. హీ ఈజ్ ఎ గాడ్. ఇంకొక ఏంటంటే శివాజీ మహారాజ్ ఈజ్ అ రీఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ ఆల్సో. యా, దట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్స్ అండ్ మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ అబౌట్ ఇట్. ఈవెన్ హిట్లర్ హ్యాస్ టోల్డ్ దట్ ఇఫ్ Shivaji was born in their country, they would have ruled entire world. That has been said, and so that is why by God's grace he has taken the birth in India and he saved India from Mughals and thereafter from Britishers also. Right. Okay, he would have survived for some more time. Even Britishers would not have come to India. Right. That is my thought. And చాలా ఇప్పుడు ఆనాటి పరిస్థితులు మీరు చెప్పినట్టు టెంపుల్ డిస్ట్రక్షన్ కానివ్వండి, అండ్ స్త్రీలని మానభంగాలు చేయడం కానివ్వండి, అండ్ ద మత మార్పిడులు, అండ్ కౌ స్లాటరింగ్, ఇవన్నీ కూడా చాలా, అండ్ జిజియా పన్ను చాలా భయంకరమైన ఇది. ఇటువంటి పరిస్థితులు ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నాయి. ఈనాడు కూడా మీరు బంగ్లాదేశ్ తీసుకుంటే బంగ్లాదేశ్లో ఇదే పరిస్థితి జరుగుతున్నది. ఆనాడు శివాజీ మహారాజు మొఘలులు ఉన్నటువంటి సమయంలో ఏదైతే జరిగిందో ఈనాడు బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. మరి దీనికి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏం మారలేదు, కానీ మనం ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మీరేమన్నా ఒక ఇది ఇవ్వగలరా? ఎస్ సార్. మొట్టమొదటి ఏంటంటే సార్, మన పోరాటం అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి. పోరాటం అనేది మనం ఇవాళ రేపు వీఆర్ ఆల్ బిజీ ఇన్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ ఇష్యూస్లో ఉన్నాం. అన్వాంటెడ్ ఇష్యూస్ లైక్ దేర్ ఆర్ వెరీ డిస్ప్యూట్స్ అమంగ్ ఫ్యామిలీ పీపుల్. సో వాట్ ఐ ఫీల్, నేనేమనుకుంటున్నానంటే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటేనే యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ స్ట్రెస్, నెగటివ్ థింకింగ్, డిప్రెషన్, సాడ్నెస్. ఎందుకు వస్తుంది అంటే దే ఆర్ ఇన్ టు అన్నెసెసరీ క్వారల్స్, అన్నెసెసరీ డిస్ప్యూట్స్ ఇన్ మ్యాటర్స్ విచ్ ఆర్ బీన్ డ్రాగ్డ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. దే ఆర్ వేస్టింగ్, వాళ్ళందరూ దాంట్లో ఆ ఇష్యూస్లో వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ ది పీపుల్ ఈజ్, మీరు మీ ఇంట్లో శివాజీ మహారాజ్ కావాలి. యూ షుడ్ బికమ్ అ శివాజీ మహారాజ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అంటే అర్థం ఏంటంటే శివాజీ మహారాజ్ హెస్ టేకెన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంట్రీ. భారతదేశం రెస్పాన్సిబిలిటీ అతను తీసుకున్నాడు, అతను ఎవరు చెప్పలేదు. కానీ ఓకే, హీ వాజ్ బ్యాక్డ్ విత్ మదర్ టీచింగ్స్ అండ్ హిస్ అప్బ్రింగింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అతను 10 yearsలోనే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఓనర్షిప్ తీసుకొని అంత ఆయన భుజాల్లో అంత పెద్ద రిస్క్ తీసుకొని
దేశాన్ని కాపాడిన వ్యక్తి, అసొంటి వ్యక్తి ఆదర్శంలో మనం కూడా టు స్టార్ట్ విత్ వీ షుడ్ బికమ్ ఎ శివాజీ మహారాజ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అంటే వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ఓనర్షిప్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు జాయింట్ ఫ్యామిలీస్ అనే కాన్సెప్టే లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ have started and still there are a lot of problems in that. There are problems between mother-in-law, sister-in-law, daughter-in-law, brothers, sisters. First of all, what I want to say is you come out of all those things first. If you come out of all those things, you will save energy. మీరు ఎనర్జీ సేవ్ చేస్తారు, మీకు టైం దొరుకుతుంది. దాని తర్వాత డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ధర్మ. దెన్ యూ టేక్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీస్. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. Suppose you have elder brother, he is of no use, or you have a younger brother, he is of no use. Take a ownership of the family and make sure that family is going into a right direction. ఆ రైట్ డైరెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ వెళ్తుందా లేదా అని మీరు ఆ ఓనర్షిప్ తీసుకోండి ఫస్ట్. దాని తర్వాత మీ సమాజం గురించి ఆలోచించండి, దాని తర్వాత మీ రాష్ట్రం గురించి ఆలోచించండి, దాని తర్వాత దేశం గురించి ఆలోచించండి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎవ్రీబడి విల్ బికమ్ స్ట్రాంగ్. ఎవ్రీ ఫ్యామిలీ, స్పెషల్లీ ఐ వాంట్ టు సే టు ఆల్ ద హిందూ ఫ్యామిలీస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ మీరు ఈ చిన్న చిన్న విషయాల్లో ఈగోస్లో నుంచి బయటికి వచ్చి మన ధర్మం కోసం పోరాడడం స్టార్ట్ చేయండి. అప్పుడే ఇట్ విల్ వర్క్ and we all Hindus can become united. Coming to the point of Bangladeshis are all secondary, sir. If we all are united first, seeing our strength. If a strong family, nobody can see. Evvaru baitollo kannettu kuda chudaleru oka strong family meeda. If we are a strong family, if India as a Hindu family is strong, who has the dareness? Everki dareness undi vachi kandu chusi maatladaniki. Everki ledu. Aithe first priority is to strengthen our family, our community, our state and our nation. So once this becomes, then any struggle, any challenges manam face cheyagalugutamani. This is the message we want to give it to. Very nice, sir. And మీరు హైందవీ స్వరాజ్య అభియాన్, అసలు హైందవీ స్వరాజ్యాన్ని మొట్టమొదట ప్రకటించిన వాడు ఛత్రపతి శివాజీ. మీరు ఆ అభియాన్ చేస్తున్నారు, దాని ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ అభియాన్ ద్వారా? ఓకే సార్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓ మనిషిలో చేంజ్ రావాలి అంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద థాట్. మేము ఆలోచించింది అదే యాక్చువల్గా. ఓకే, శివాజీ మహారాజ్ ఈజ్ ఎ థాట్, ఈజ్ మనకు ఒక ఇన్స్పిరేషను. వి ట్రీట్ హిమ్ స్కూల్ ఆఫ్ థాట్. స్కూల్ ఆఫ్ థాట్, వీ క్యాన్ సే దట్. బట్ we want to reach every Indian. Inti we want to reach throughout India. We want to connect to every citizen of India. So what is to be done ante maaku oka alochana vachindi. Okay, so one recognition is national holiday. Haindavi Swaraj Abhiyan Divas kuda manam celebrate cheyali. Endukante Haindavi Swaraj Abhiyan start chesindi Sri Chhatrapati Shivaji Maharaj. Swarajyan aa రోజుల్లో స్వరాజ్యము from Mughals, then Swarajyam from Britishers. Now what I feel, Swarajyam from secularism. A wrong concept of secularism is been taught to all our Indians, especially to Hindus. So we have to come out of this secularism word anedi. This is the Swaraj we need from to fight against the secularism. We don't want any secularism, sir. We want Hindu Rashtra. That is a simple concept. We are working towards that only. Every Indian, every Hindu has to work to get the Hindu Rashtra done. Once you get this Hindu Rashtra, then all the problems will be automatically solved. We'll not have temple distractions, we'll not have cross watering, we'll not have any cultural heritage issues. Nothing will be there. So bottom line, ma campaign uddeshamu, we want to work for getting Hindu Rashtra. Of course, through inspiration from Shivaji Maharaj. And main concept ఏంటంటే సార్, to get a change in a person, first you have to change. First I need to change. I don't expect change from others. Basically, bottom line is a mindset. That's what I already told you. What was the mindset of Chhatrapati Shivaji Maharaj? He was a warrior. Warrior అంటే ఏంది సార్? Warrior అంటే to face the challenges. Warrior అంటే to educate, to motivate, to encourage others. Warrior ante to take responsibility, warrior ante to take the accountability, to take the ownership and take things on your shoulder. That is the meaning of warrior. And the beautiful example is Sri Chhatrapati Shivaji Maharaj.
if every Hindu become a warrior, so his mindset is completely changed. He is fearless. He will face any kind of a challenges. So first we want to create that mindset with all Hindu brothers. We want to get Shivaji Maharaj into every home. Shivaji Maharaj every intlo Shivaji Maharaj undali ane ide concept sir ఇది actually. ఫర్ దట్ Yeah. what are the programs you are doing and what are the ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలని రూపొందించారు? సార్ మేము ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం సార్. ఎందుకంటే ఫస్ట్ ఇఫ్ యూ డైరెక్ట్లీ గో అండ్ ట్రై టు టెల్ సంథింగ్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్. ఫస్ట్ వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్. మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. శివాజీ మహారాజ్ గురించి అందరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత శివాజీ మహారాజ్ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. శివాజీ మహారాజ్ ఆదర్శాల మీద మనం నడుస్తాము. అదే అందుకోసమే వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ క్యాంపెయిన్. ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. ఈ క్యాంపెయిన్ మిస్ కాల్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ క్యాంపెయిన్ అంటే నేషనల్ హాలిడేకి సపోర్ట్ చేయడానికి ఒక నంబర్ మీద మిస్ కాల్ ఇవ్వండి అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. దీన్ని బేసిక్లీ ద రీజన్ ఈజ్ మీరు సపోజ్ నేను మీకు ఈ నంబర్ ఇచ్చాను, మీకు చెప్పాను సార్ ఈ నంబర్ సార్ ఈ శివాజీ మహారాజ్ నేషనల్ హాలిడే హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ ఘోష్ డిక్లేర్ చేయడానికి మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నామంటే డెఫినెట్లీ యూ విల్ గివ్ ఎ థాట్ ఆన్ దిస్. వాట్ ఈస్ దిస్ నంబర్, వాట్ ఈస్ దిస్ అభియాన్ దివస్, ఇవన్నీ మీరు ఒక థాట్ వస్తుంది మీకు. యూ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గివ్ ద ఓటింగ్. 99% people have given very good feedback about this campaign. In our website it is there. దాని తర్వాత ఏమవుతుందంటే యూ విల్ ట్రై టు నో అబౌట్ ఛత్రపతి శివాజీ మహారాజ్. అంటే ఈ క్యాంపెయిన్ వల్ల మేము ప్రజలకు ఎంగేజ్ చేస్తున్నాము. ట్రై టు నో అబౌట్ శివాజీ మహారాజ్. దట్ ఈస్ అ హోల్ కాన్సెప్ట్. జస్ట్ నాట్ లైక్ దట్ ఓకే మీరు చేశారా ఓటింగ్, నథింగ్. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ యూఆర్ టేకింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ ఓటింగ్ అనే రెస్పాన్సిబిలిటీ వేరేతో కూడా చేపిస్తున్నారు. It is spreading like that. So that way we thought that is a good example that we can reach to all the citizens of India and everybody will know about Chhatrapati Shivaji. A thought anedi, a school of thought anedi first manushula ravali. And నాకు చాలా ఆనందం అవుతుంది కి చాలామంది ఈ కాన్సెప్ట్కి అప్రిషియేట్ చేశారు. And everyone, 99% people started knowing about Shivaji Maharaj. And I get calls, I meet people, నేను కలుస్తుంటాను, వాళ్ళు చెప్తుంటారు సార్ మేము వీ హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ అంటారు. వాళ్ళు శివాజీ మహారాజ్ గురించి మేము తెలుసుకుంటున్నాం అంటారు. ద కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఐ సీ ఇన్ దెమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ శివాజీ మహారాజ్. ఎందుకంటే శివాజీ మహారాజ్ పేరులోనే దట్ లైఫ్ ఈస్ దేర్, దట్ శివాజీ మహారాజ్. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అనగానే యూ గెట్ గూస్ బంప్స్. Yes. And there is a power in the name. So people are really finding a change once they get Shivaji Maharaj into their life. So we are reaching each and everyone first. Then next step we definitely getting the youth on the one platform and వాళ్ళకు ఒక ట్రైనింగ్స్ ఇవ్వడం, మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ టాక్స్ from all the diaspora. People coming and talking about Shivaji Maharaj and how Shivaji Maharaj overcome all the difficulties in life. And etla mogulaki eduru padi ela how he won all the wars. He conquered 390 forts he has conquered in his life. And so that example మనం క్రియేట్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా మీరు 390 ఫోర్ట్స్ ఆయన కాంక్వర్ చేశారు. ఎస్ అండి. గుడ్. అండ్ ఎక్కడైతే ఏ మరాఠా ప్రదేశంలో అయితే శివాజీ మహారాజ్ జన్మించాడో, తన పోరాటాన్ని మొదలుపెట్టాడు. అండ్ మరాఠాలందరికీ కూడా ఒక స్ఫూర్తినిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి. తద్వారా మరాఠాల ద్వారా మొత్తం హిందూ జాతికి ఆయన స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. అవునండి. అటువంటి మరాఠా ప్రదేశంలో ఔరంగజేబ్ సమాధి మీకు తెలిసిందే. అండ్ మన హైదరాబాదీయుడు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయడం అంటే మనం ఎవరిని ఇది చేస్తున్నాం అనేది. అవును. దీనికి మీరు ఎలా స్పందిస్తారు?
సార్ ఇదంతా పొలిటికల్ మైలేజ్ కోసము టు అపీజ్ మైనారిటీ అపీజ్మెంట్ అని ఈ పొలిటికల్ లీడర్స్ అని చేసే పనులు అన్నమాట ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఔరంగజేబ్ ఆయనకు అక్బర్ ఉవేసి వెళ్ళి ఇక్కడ సమాధి మీద సమాధి ఉండడమే పెద్ద మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్ ఓన్లీ. ఆ సమాధికి కన్స్ట్రక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చి అందరికీ అలౌ చేసి చేయడమే ఫస్ట్ మిస్టేక్. దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనీ సమాధి అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అటువంటి వాళ్ళ సమాధి పెట్టడమే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టేక్ వాట్ అవర్ పీపుల్ హ్యావ్ డన్. ఓకే, ఇట్ ఈస్ హ్యాపెండ్ ఓవర్ నౌ, బట్ ఫర్గెట్ అబౌట్ ఓవర్సీ గోయింగ్ అండ్ ఆఫరింగ్ అక్కడ ప్రేయర్స్ అండ్ ఆన్ ద సమాధి. మన ఉద్ధవ్ ఠాక్రే అతను ఇప్పుడు ఈ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ ఔరంగజేబ్ హమారా భై థా, బట్ స్టిల్ దెర్ ఈజ్ నో రియాక్షన్. ఎవరితో రియాక్షన్ మహారాష్ట్రలో కూడా సరిగా లేదు అక్కడ. ఇది ఇప్పుడు బాల్ ఠాకరే హిందూ హృదయ సామ్రాట్ అని చెప్తారు. ఎస్, మరి అండ్ ఆయన శివాజీ మహారాజ్ స్ఫూర్తితోనే తన ఉద్యమాన్ని కొనసాగించాడు. అండ్ హిందువులకి ఒక ఇదిగా నిలబడినటువంటి వ్యక్తి బాల్ ఠాకరే. అటువంటి మహానుభావుడి కడుపున ఇటువంటి నక్క పుట్టిందే అనేది అందరం అండ్ ఆయన చెప్పారు, జీవితంలో నేను నా పార్టీని రద్దు చేస్తాను కానీ కాంగ్రెస్లో, కానీ మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళు నాకుతున్నాడు. దీన్ని ఎట్లా మనం ఇప్పుడు మరాఠా అనగానే ఒక వీరత్వానికి చిహ్నంగా అందరు చెప్పుకుంటారు. మరి ఇటువంటి నక్కల సంగతి ఏంటి? అంటే ఒక పెద్ద ఇన్సల్ట్ అండి. ఈ కమెంట్ చేసిందే పెద్ద ఇన్సల్ట్. ఔరంగజేబ్కి భాయి అని చెప్పి ఆ రోజు ఫడ్నవీస్ వాళ్ళందరూ స్పందించారు, కానీ ఒక విధంగా ఒక ఎజిటేషన్, ఒక ర్యాలీ, ఒక ప్రొటెస్ట్ అనేది కాలేదు అక్కడ. ఎందుకంటే అంత పెద్ద ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు శివాజీ మహారాజ్, టు బీ ఫ్రాంక్. బికాజ్ ఔరంగజేబ్ అనే కిరాతకుడు ఆ రోజుల్లో హీ వాజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. హీ కిల్డ్ సో మెనీ పీపుల్. ఎంత టెంపుల్ డిస్ట్రక్షన్ చేశాడు. అదంతా చేసిన తర్వాత కూడా అతను పర్సన్ ఉద్ధవ్ ఠాకరే ఈ సేయింగ్ ఈజ్ ఎ బ్రదర్, ఆఫ్టర్ ఆల్ ఈజ్ అవర్ బ్రదర్ అని చెప్పాడు. ఇట్ ఈస్ రియల్లీ షేమ్ఫుల్ ఆన్ హిమ్, అండ్ we should have, as a Hindu, we should have protested. The problem is with our Hindu ideology. We are scattered, we are divided with the name of caste and all those things, with many various political parties. Keeping aside all political parties ki pakkana pettesi mana dharmam important ani aa direction lo manam pani cheste nobody will raise voice like Uddhav Thackeray anandi. ఇంకొక చిన్న ఇది, మీరు చౌహాన్ గారు 300 years అయింది ఇక్కడ వచ్చి మేము. అవునండి. అండ్ స్టిల్ డూ యూ హ్యావ్ ద కనెక్షన్స్? ఎస్, మా కనెక్షన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. ఎస్, ముంబై, పూణే, కొల్హాపూర్, తుల్జాపూర్ మేము వెళ్తుంటాం వస్తుంటాము. వీ హ్యావ్ మెనీ రిలేటివ్స్ అక్కడ. కనెక్షన్స్ ఉన్నాయి మాకు. అండ్ ఈ అభియాన్ అక్కడ కూడా నడుస్తుంది? ఎస్ సార్, అక్కడ కూడా నడుస్తుంది అభియాన్. మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము. పూణేలో చేసాము, థానేలో చేసాము. కళ్యాణ్ అనే ఒక మహారాష్ట్రలో బాంబే దగ్గరలో కళ్యాణ్లో కూడా మనం ప్రోగ్రామ్స్ చేసాము. అక్కడ టీమ్స్ కూడా ఫామ్ అయినాయి మావి. సో ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయండి త్రూ అవుట్ ఇండియా. అవర్ క్యాంపెయిన్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట ఇప్పుడు. అండ్ మీ ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం కావాలని మీరు ఈ అభియాన్ స్టార్ట్ చేశారు? అండ్ ఫస్ట్ మీ డిమాండ్ ఏంటి? సార్, మా ఫస్ట్ డిమాండ్ నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలి. February 19th ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు. ఆ హాలిడేతో ఒక రికగ్నిషన్ అనేది మహారాజ్కి దొరుకుతుంది. అండ్ అఫీషియల్గా ప్రోగ్రామ్స్ కావాలి. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా సెలబ్రేషన్స్ అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిక్లేర్, బికాజ్ హీ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఆన్ దాట్ పర్టికులర్ డే. This is our basically the first demand. Second, also to declare February 19th as Haindavi Swaraj Abhiyan Divas. ఎందుకంటే ఆ స్వరాజ్యం అనే మూమెంట్ స్టార్ట్ చేసింది శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో దిస్ రికగ్నిషన్ ఇస్ నీడెడ్ ఫర్ హెమ్. దట్
why it is not given, we are not going back to the past. At least now, Modi government is there and Hindutva party అని వాళ్ళు చెప్పుకుంటారు. But this particular small thing for them actually has to be given to respect our sentiments. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని హాలిడే డిక్లేర్ చేయడానికి ఇది చాలా లేట్ అయిపోయింది. బట్ స్టిల్ దెర్ ఇస్ అ టైమ్ నౌ. ఈవెన్ 2025 February 19th హ్యాస్ టు బి డిక్లేర్డ్ హాలిడే అని నేను డిమాండ్ చేస్తున్నారు. మీరు ఈ ప్రపోజల్ని అక్కడ దాకా తీసుకెళ్ళారా? మీరు మోడీని గురించి చెప్పారు, మోడీ దాకా తీసుకెళ్ళారా? సార్ తీసుకోవడానికి ఒక ఛానల్, ప్రాపర్ ఛానల్ మాకు దొరకలేదు సార్ ఇంతవరకు. అంటే ఇన్ బిట్వీన్ పీపుల్ ఆర్ దేర్, దేర్ టీమ్ పీపుల్ ఆర్ దేర్, ద మినిస్టర్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ అప్రోచ్ దెమ్, వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్. ఇక్కడ మన తెలంగాణలో సెంట్రల్ మినిస్టర్స్కి ఇచ్చాము, ఢిల్లీలో మినిస్టర్స్కి ఇచ్చాము. వీ ఆర్ ఫాలోయింగ్ అప్ ఆల్సో. వీ హ్యావ్ రీచ్డ్ కపుల్ ఆఫ్ షిందే గారితో కలిసి ఇచ్చాము, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చాము. అదే షిందే చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. ఫడ్నవీస్ లేదండి, నాట్ అంటే బీజేపీ ఆయన కదా ఉప ముఖ్యమంత్రి అండ్ బీజేపీ. అవునండి, అది చేయాలి కానీ ఇప్పుడు టైం కన్స్ట్రైంట్స్ వల్ల వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్ ఇట్, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ 1.5 years వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూమెంట్. అండ్ మేము చాలామందితో కలిసాము, చాలా పొలిటికల్ లీడర్స్తో కలిసాము. ఈవెన్ మోహన్ భాగవత్ సార్తో కలిసి వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్ టు హిమ్. ఏమన్నారు వారు? ఎట్లా స్పందించారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ చాలా అప్రిషియేట్ చేశారు. ఆ ఎలక్షన్స్, మన రీసెంట్ అయిన ఎలక్షన్స్ తర్వాత నేను స్వయంగా మోదీ సార్తో మాట్లాడతానని కూడా హామీ ఇచ్చారు. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ us. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్ టు రేవంత్ రెడ్డి సార్ ఆల్సో. రైట్, అట్లీస్ట్ కమింగ్ నెక్స్ట్ 2025 19th February స్టేట్ హాలిడే డిక్లేర్ చేయండి, ఫర్గెట్ అబౌట్ నేషనల్ హాలిడే. అట్లీస్ట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, యూ హ్యావ్ టు డిక్లేర్ February 19th యాజ్ హాలిడే అని ఆల్రెడీ రిక్వెస్ట్ ఇచ్చాము. అగైన్ నౌ వీఆర్ గోయింగ్ టు పర్సీవ్ అగైన్ అండ్ అగైన్. ఆయన ఏమన్నారు? ఎట్లా రియాక్ట్? he is also happy, but I don't know. But Congress, yes, Congress valla maybe he is hesitating. That is what my feeling. But one achievement through our campaign, and I want to share on this platform, endante the day we this year February 8th nadu Telangana state government has declared షబ్బే మెరాజ్ అనే ఒక ఫెస్టివల్, ముస్లిం ఫెస్టివల్కి హాలిడే డిక్లేర్ చేశారనమాట. మెనీ పీపుల్ డోంట్ నో, బట్ ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ గాట్ అ మెసేజ్ ఫ్రమ్ మై డాటర్స్ స్కూల్ దట్ February 8th ఈజ్ ఎన్ హాలిడే అని. దెన్ ఇమీడియట్లీ వీ టుక్ అప్ అండ్ వీ మెట్ రేవంత్ రెడ్డి సార్. వీ గివెన్ రిప్రజెంటేషన్. We told him, okay, fine, you have given holiday on Shabbe Maraj. Without anybody asking, you have given it holiday. Without anyone demanding, you have given holiday. We are demanding since long time for ఛత్రపతి శివాజీ మహారాజ్ హాలిడే ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తే కూడా మాకు హాలిడే దొరకలేదు. వితౌట్ ఎనీ డిమాండ్ మీరు హాలిడే ఇచ్చారు సార్, ఫైన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మీరు ముస్లిం పండుగకు ఇవ్వండి, నో ఇష్యూస్. యూ హ్యావ్ యువర్ ఓన్ రిజర్వేషన్స్, కన్సర్న్స్, అపీజ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఓకే, వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ పొలిటికల్ థింకింగ్, బట్ ప్లీజ్ గివ్ దిస్ హాలిడే, అదర్వైజ్ విల్ ప్రొటెస్ట్ అన్నాను. So he took the letters, he laughed at seeing me, had laughed at me, and follow kuda chesamu. And we have followed so much, chala follow up chesamu. Finally what happened is, unofficially they have removed that holiday. Unofficially. See, removing that holiday is that is different. This one. Our concern was granting holiday. Holiday. They have not given holiday on Chhatrapati Shivaji Jayanti, but they said no holiday to Shabbe Maraj also. To what extent it is right, I don't know. But that day everything was functioning. My daughter's school was also open. So that was one of the, because we agitated, so they called off the holiday. That's otherwise, see, every often then there will be many holidays you can come across. Yes. So we have to protest. Right. For right people, right causes ki holiday రావడం, that is required. Not unnecessarily for minority appeasement, political gains గురించి ఈ హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నారు. that is very, very wrong. We are asking holiday for respecting the sentiments of Indian citizens. చాలా బాగా చెప్పారండి. అండ్ అసలు
మన దేశానికి, అంటే మన దేశంలో అనేక రకాల జాతులు ఉన్నాయి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ జైన్. అఫ్కోర్స్ జైన్ని వీళ్ళు విడదీశారు, కానీ జైన్, బౌద్ధ, సిక్ చాలా మైనారిటీస్ ఉన్నారు. ఇంతమంది, ఇన్ని వివిధత్వాలు ఉన్నటువంటి దేశం ఇది. మరి ఇక్కడ హైందవీ స్వరాజ్యం అనేది అవసరమా? చాలా అవసరం అండి. సృష్టి నిర్మించినప్పటి నుంచి మీరు చూస్తే స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ థింగ్ మీ మైండ్లో వస్తుంది హిందూయిజం. అంటే న్యాచురల్గా హిందూయిజం అనే రిలీజియన్ ఫామ్ అయ్యింది. ఇది రిలీజియన్ అంటారా, ధర్మ అంటారు? ఓకే, చాలా మందికి అది కన్ఫ్యూజ్ అవుతారు. ధర్మ అంటే మళ్ళీ ఏదో కొత్తది అనుకుంటారు. ధర్మ, ఇట్స్ ఎ ధర్మ, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. అఫ్ కోర్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో ద ధర్మ, హిందూ ధర్మ హ్యాస్ బిగిన్, దట్ ఈస్ గాడ్స్ విల్. భగవంతు ఆశీర్వాదంతో అది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాతనే ఆల్ రిలీజియన్స్ హ్యావ్ కమ్. నేను అందరికీ, ఆల్ హిందూస్కి నేను చెప్తుంది ఏంటంటే, ఈ పాయింట్ మీరు, ఈ ఫ్యాక్ట్కి మీరు గుర్తించండి. there is no need to convert to other religions. Why are you getting influenced for conversions? First of all, let me talk about conversions. What is the need? ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే, వెరీ సీక్రెట్లీ ది కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రిలీజన్. దేర్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డన్ ఇన్ ద రిలీజన్స్. అంటే ఒక బిజినెస్ వ్యాపారంలా రిలీజన్కి ఎలా ఎక్స్పాండ్ చేయాలని బయట దేశాల నుంచి ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పవర్, లైక్ యూ కెన్ సే ఇస్లామిక్ పవర్, యూ కెన్ సే క్రిస్టియన్ పవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిమిలర్లీ టు ప్రొటెక్ట్, దెర్ ఈజ్ నో హిందూ పవర్. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళప్పుడు మీ మీద ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు మనం ప్రొటెక్ట్ అయినా చేయాలి, కానీ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ అట్ ఆల్. వీ అలౌడ్ దాట్ టు హ్యాపెన్. దెర్ సో మచ్ ఆఫ్ ఫండ్స్ బీన్ కమింగ్ టు ఎక్స్ప్లాయిట్ రిలీజన్, కానీ నోబడీ టుక్ స్టెప్స్. ఓకే, సమ్ స్టెప్స్ బీన్ టేకెన్ రీసెంట్లీ, బట్ దట్స్ నాట్ ఇనఫ్. స్ట్రింజెంట్ లాస్ రావాలి, ఇంప్లిమెంట్ చేయాలి ఫర్ కన్వర్షన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ టు ప్రొటెక్ట్ అవర్ హిందూ ధర్మ. దట్స్ మోర్ ఇంపార్టెంట్. స్కాటర్డ్ కాకుండా చూసుకోవాలి. ఫర్దర్ మన ఎండోమెంట్స్ తీసుకొని దే ఆర్ మిస్యూజింగ్ ద ఫండ్స్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్, దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇఫ్ యూ ఆర్ టెలింగ్ సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు అందరికీ ఒక సమానంగా లా ఉండాలి. మళ్ళీ why masjid is not under endowments, why churches are not under endowments? To weaken Hindus, financially Hindus ki weak cheyadaniki this all laws have been implemented. Further to divide ఈ caste system అనేది దాని మీద ఇంకా ఫర్దర్గా దానికి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒక గవర్నమెంట్ లెవెల్లో ఆల్ హిందూ క్యాస్ట్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఒక డైరెక్షన్స్ ఇస్తలేరు. అంటే చాలా మఠాలు ఉన్నాయి, చాలా పీఠాలు ఉన్నాయి. వై ఆర్ నాట్ దే కమింగ్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అండ్ వర్కింగ్ ఆన్ వన్ ఎజెండా? దే ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇన్ఫ్లుయెన్సెస్. దే ఆర్ మోర్ డామినేటింగ్ ఆన్ దెమ్. వీ హ్యావ్ టు ఆల్ ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. దే ఆర్ సో మెనీ క్యాస్ట్. వై? వాట్ ఈస్ రిక్వైర్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ ఆర్ క్రియేటెడ్ బై గాడ్. వీ ఆర్ బోర్న్ యాజ్ ఎ హిందూ. దట్ ఈస్ ఇనఫ్ అండి మనకు. Afterwards, what you are, it's irrelevant anamata. So every Hindu has to accept the other Hindu. Don't go his color, don't go to his financial status, don't see his caste and all. First accept him. That is the first thing an Hindu has to do to the other, towards other Hindu. And an Hindu has to support to the other Hindu. Create possibilities, create opportunities for a Hindu. Because that is the need of the hour and day. See, every community is taking care of their own people. It is open fact. Everybody knows about it. But why Hindus are not doing that? So Hindus have to change their mindset. First priority to support Hindu, help Hindu, accept Hindu. And all these organizations, antunar kada, all Hindu organizations are working for cow protection, temple protection, cultural and heritage protection. There are so many charitable organizations. They are all have to come on one platform. Simple thing and ఇది. Even people, ISKCON for that matter, they are very global big organizations. Yes. They have to pull all the Hindu small organizations and they have to recognize those small organizations. Become a one body.
one central body, central governing body. And every Hindu organization which is formed, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ వస్తుంటాయి అన్నమాట. దే ఆల్ హ్యావ్ టు వర్క్ అండర్ దట్ అంబ్రెల్లా. Until this is not done, our Hindu unity is very difficult. That is why my way of thought and what I thought is this has to be done. And we are working towards that also. అండ్ ఇంకొక అంటే మీరు ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఒకటి కావడం అనేది కారణం ఏమంటే ప్రతి ఆర్గనైజేషన్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాలజీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫినాన్షియల్ సోర్సెస్, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్. ఇటువంటి సమయంలో వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం అనేది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ సపోజ్ యూ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ అదర్ హిందూ బ్రదర్, అదర్ హిందూ ఆర్గనైజేషన్ ఫర్ మీ, అండ్ దట్ రియలైజేషన్ హ్యాస్ టు కమ్ విత్ ఎవ్రీ వన్. నాకు వచ్చింది, చాలామంది చూస్తున్నాను నేను, వేలాది మందికి ఆ రియలైజేషన్ వచ్చింది. ఫస్ట్ లెట్ దట్ 1000 people జాయిన్ హ్యాండ్ టుగెదర్. 1000 can bring lakhs of people together. సో ద ఫస్ట్ స్టెప్ హ్యాస్ టు బీ, ఆ స్టెప్ అనేది మనం వేయాలి ఫస్ట్. ఆ స్టెప్ అనేది నేను వేసాను. ఐఎమ్ ట్రయింగ్ టు పుల్ ఆల్ ద హిందూ ఆర్గనైజేషన్స్, మీటింగ్ ఆల్ ద హిందూ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఒక గౌరక్ష కోసము ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. ఆ కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేసే అవసరం లేదు, ఉన్నాయి ఆల్రెడీ, చాలా ఉన్నాయి. చాలా మీరు గో అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్, యూ స్ట్రెంగ్థెన్ దెమ్, వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు ఆ చిన్న ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ అయిపోతుంది. మీరు ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి యు ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ ఓన్, యువర్ ట్రబ్లింగ్ యువర్ సెల్ఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్ వెళ్ళి, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ పెద్ద ఆర్గనైజేషన్ హ్యాస్ టు వెల్కమ్ దిస్ పీపుల్. ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీబడి వాంట్స్ నేమ్ అండ్ ఫేమ్, ఎవ్రీబడి వాంట్స్ క్రెడిట్, అండ్ దే ఆర్ సమ్ పీపుల్ డూయింగ్ నథింగ్, దే వాంట్ క్రెడిట్. వాళ్ళకి క్రెడిట్ కావాలంటారు, ఏం చేయకుండా కూడా క్రెడిట్ కావాలంటారు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పోస్టర్ బాయ్స్ అంటారు. పోస్టర్ బాయ్స్ అంటే వాళ్ళు దే ఆల్వేస్ వాంట్ టు బీ ఇన్ ద లైమ్ లైట్, కెమెరా ముందు ఉంటారు అండ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్లో రావడానికి చూస్తుంటారు. దీస్ పీపుల్కి నేను చెప్పాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. మీకు ఏం చేస్తే ఏం దొరికేది లేదు. మీరు జెన్యూన్ పీపుల్కి ఎంటర్టైన్ చేయండి, జెన్యూన్ పీపుల్కి ఎంకరేజ్ చేయండి. లెట్ దెమ్ కమ్ జాయిన్ హ్యాండ్స్, క్రెడిట్ మీకే వస్తుంది. మీరు ఒక రైట్ పర్సన్ ఆర్గనైజేషన్లో తీసుకొని వస్తే టుమారో క్రెడిట్ నాట్ గోస్ టు దట్ యూ ఓన్లీ, దట్ యూ గాట్ రైట్ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్. రైట్ పీపుల్కి ఒక రికగ్నిషన్ రావాలి, రైట్ పీపుల్కి, జెన్యూన్ పీపుల్కి ఒక పొజిషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక పవర్ ఇవ్వాలి, అథారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ రైట్. జెన్యూన్ పర్సన్ ఇంటెన్షన్ ఆల్వేస్ ఈజ్ రైట్. సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తే దే విల్ ఆల్వేస్ డూ మచ్ బెటర్. సో ఆన్ ద టాప్ పొజిషన్స్, ఈ హిందూ ఆర్గనైజేషన్ టాప్ పొజిషన్లో ఒక రైట్ పర్సన్ రావడం చాలా ఇంపార్టెంట్. రాంగ్ పర్సన్ వచ్చిన తర్వాత ఆల్ డిసిషన్స్ ఆర్ డన్ రాంగ్ అండ్ దట్ డ్యామేజ్ ఈజ్ డన్. రిపేర్ చేయడానికి మళ్ళీ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ and another 10 good people have to come and repair the damage. Instead, you stop that wrong person to give that position, authority and all. That realization everyone should have. అందరికీ అది తెలిసి ఉండాలి, ఎవరు కరెక్ట్ పర్సన్, ఎవరు రాంగ్ పర్సన్ అనే అనాలిసిస్ మనం చేసుకోవాలి టు స్టాప్ ద రాంగ్ పీపుల్ అక్కడ ఆ పొజిషన్కి రావడానికి. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ అవర్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ డెవలపింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ పర్సన్ సిట్టింగ్ ఆన్ ద టాప్, హీ విల్ నాట్ అలౌ ఎనీ గుడ్ పీపుల్ టు కమ్. ఆర్గనైజేషన్ రానివ్వడు. అతనే అంత నేనే మంత్రి, నేనే రాజు అనుకుంటా ఆర్గనైజేషన్ రన్ చేస్తాడు అతను. ఇందాక మీరు చెప్పారు ఇది వాళ్ళకి ముస్లిమ్స్కి ఫండింగ్ చేయడానికి ముస్లిం ఆర్గనైజేషన్, ముస్లిం దేశాల నుంచి ఫండ్స్, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. కానీ ఇతర దేశాలలో ప్రతి దేశంలో మన భారతీయులు, మన హిందువులు ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలని తీసుకొని, ఇప్పుడు దేశమే చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అందరిది రెస్పాన్సిబిలిటీ. యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక హిందూ ఐక్యతా వేదికని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇక్కడ హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి
ఫండింగ్ అది చేస్తున్నారు అనుకోండి, అది కూడా మంచి ఇదే కదా. అండ్ మనకున్నది ఇది ఒకటే దేశం. రెండు ఒక ముస్లిం కంట్రీలో వాళ్ళు కొట్టుకుంటే ఇంకొక ముస్లిం కంట్రీకి పోవచ్చు. కోర్స్ రానీరు అనుకోండి, తర్వాత ఏ ముస్లిం కంట్రీ ముస్లింలని రానిదండి. అవును, ఫ్యాక్ట్. అందుకనే ఈ యూరోప్ దేశాల మీద పడుతున్నారు, అక్కడ నానా విధ్వంసం సృష్టిస్తున్నారు. సో మనకున్నది ఇది ఒకటే కంట్రీ. మరి దీంట్లో మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ ఎనీవే ఇంకొక ప్రధానమైనటువంటి మీరు అన్న మాటల్లోనే హిందూ రాష్ట్ర అండ్ హైందవి స్వరాజ్ అని అంటున్నారు. ఈ హిందూ రాష్ట్ర సపోజ్ కోర్స్ ఇది హిందూ రాష్ట్రానే, అన్డిక్లేర్డ్ హిందూ రాష్ట్రం. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. సపోజ్ ప్రభుత్వం దీన్ని హిందూ రాష్ట్రగా డిక్లేర్ చేసింది అనుకుందాం, కొంచెం సేపు చేస్తుందో చేయదో అది చెప్పలేం, కానీ చేసింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మైనారిటీల పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనది సెక్యులర్ కంట్రీలో ఉన్న సిచ్యువేషన్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లా ఉంటున్నారు విదిన్ దెమ్సెల్వ్స్. అంటే అలా క్రియేట్ చేశారు పొలిటికల్లీ. వాళ్ళకి ఎలా క్రియేట్ చేశారంటే ముస్లిమ్స్ దే ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్డ్ విదిన్ దెమ్సెల్వ్స్. అంటే ఇన్సెక్యూర్డ్ సార్, అంటే ఇక్కడ దో దే ఆర్ ఎంజాయింగ్ ఆల్ ఫెసిలిటీస్, అంటారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, they have everything in a secular state. Even Christians, they don't have any problem. They have back support, financial support, different countries నుంచి సపోర్ట్ వచ్చిన తర్వాత కూడా they are not happy. విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. That is all because of political gain కోసం, political agenda and external countries influence to make them more stronger and make Hindus weaker. దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఎజెండా విచ్ ఎవ్రీబడి అందరికీ ఇది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ కాదు, హిందూ రాష్ట్రము ఖచ్చితంగా కావాల్సిందే. అందరు హిందువుల బాధ్యత హిందూ రాష్ట్రం కోసం పోరాడడం చేయాలి. మా క్యాంపెయిన్ కూడా ఒక డైరెక్షన్లో హిందూ రాష్ట్రం అడగడానికే నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది. మేము నెక్స్ట్ క్యాంపెయిన్ హిందూ రాష్ట్రం కావాలనికే మేము ప్రయత్నం చేస్తాము. ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ హిందూ రాష్ట్రంలో ఎలా సేఫ్ ఉంటారా లేదా అనే మీ ప్రశ్నకి నేను జవాబిస్తున్నాను ఏంటంటే ఇంకా చాలా సేఫ్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ రాజ్యంలో ముస్లిమ్స్ ఎలా కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా, సేఫ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే శివాజీ మహారాజ్ మన హిందూ ఐడియాలజీ అది కి ఒక పరిపాలన, ఒక గవర్నెన్స్, ఒక సిస్టమ్ ఉంది అన్నమాట. రామరాజ్యంలో ఉన్న సిస్టము హిందూ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇతర మతాలు కూడా అదే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇతర మతాలు కూడా అదే కాన్ఫిడెన్స్, ఆ సెక్యూరిటీతో ఉంటారు. హిందూ రాష్ట్రంలో ఇంకా వాళ్ళు సేఫ్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో ఇతర రిలీజన్కి కూడా బాధపడే అవసరం లేదు, దాని గురించి ఆలోచించే అవసరం లేదు. హిందూ రాష్ట్రం కావడానికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కోర్స్ అదే, అంటే ఇది చాలా తీరని కోరికేమో. అండ్ అట్లీస్ట్ మన పాయింట్ అయితే వాళ్ళ ముంగట పెట్టాలి. ఇప్పుడు ముస్లిం దేశాల్లో పాకిస్తాన్లో మన విభజన జరిగినప్పుడు 22% ఉండేవాళ్ళు. ఇప్పుడు నాట్ ఈవెన్ 1% ఆర్ 2%. అండ్ బంగ్లాదేశ్లో అదే పరిస్థితి. ఇక్కడేమో వాళ్ళ జనాభా పెరుగుతోంది, అడ్డు ఆపు లేకుండా పెరుగుతోంది. మరి ఇది సెక్యులర్ అనే ముసుగు వేసి మరి హిందూ రాష్ట్రం వస్తే ఇవన్నీ వాళ్ళకి ప్రతిబంధకాలు కావు. అంటే వాళ్ళ మంచి గురించే ఎనీ పాలసీస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు బెటర్ ఫ్యూచర్ గురించే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తేనే వాళ్ళు ఫాలో కావడం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీలో 2-3 పిల్లలు ఉంటే దే కెన్ ఫోకస్ ఆన్ ద స్టడీస్. వాళ్ళ ఫైనాన్షియల్
పొజిషన్ ఆల్సో ఒక ప్రాపర్గా ఉంటుంది. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఎర్నింగ్స్ ఆర్ వెరీ లెస్. హూ ఈజ్ సఫరింగ్? చిల్డ్రన్ ఆర్ సఫరింగ్. ఆ రియలైజేషన్ వీళ్ళకి రావాలి యాక్చువల్గా చూస్తే. అప్పుడు ఏమవుతుందంటే ఒక లా అనేది ఒక ఫ్యామిలీలో ఇద్దరే పిల్లలు ఉండాలనే ఒకవేళ లా వచ్చిందంటే కూడా దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఆల్ ఆర్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, ఇన్కమ్ రెగ్యులర్ వస్తుంది, చదువులు టైంకు. ఎవరు ఆలోచిస్తున్నారు సార్? వాళ్ళు ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళు మేము మాకు దేవుడు ఇస్తున్నాడు అంటున్నాం. ఇది కదా వాళ్ళ కాన్సెప్ట్. సార్ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా సరే, కానీ మన బాదరేషన్ ఏంటంటే హౌ అవర్ హిందూస్ షుడ్ గెట్ యునైటెడ్ ఫస్ట్. ఆ ప్లాట్ఫామ్లో మనం అది పక్కన పెట్టేసేయండి అవన్నీ. దట్ విల్ గో ఆన్. వీ షుడ్ నాట్ బ్రేక్ అవర్ హెడ్ ఆన్ దోస్ పాయింట్స్ అంటాను నేను. ఫస్ట్ మన బాదరేషన్ ఏంది? వీ షుడ్ ఆల్ హిందూస్ షుడ్ కమ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఫస్ట్. అవర్ అజెండా ఈజ్ హిందూ రాష్ట్ర. మన ధర్మం మనం కాపాడుకోవాలి, ఆ డైరెక్షన్లో మనం నడవాలి, ఆ డైరెక్షన్లోనే మనం పని చేయాలని అది మనం కోరుకుంటున్నాం ఫస్ట్. ఆ తర్వాత ఏమవుతుందో అది వేరే విషయం సార్. ఫస్ట్ మన మన ధర్మం గురించి ఆలోచించడం మన కర్తవ్యం అని నేను చెప్తాను. చౌహాన్ గారు, మీరు చెప్పారు కదా ఇది మిస్డ్ కాల్ ఇవ్వాలి అని. దానికి సంబంధించి మేము ఒక అభియాన్ చేస్తున్నామని కూడా చెప్పారు. దాని గురించి కొంచెం అంటే మీరు ఎలా డిస్ప్లే చేస్తారు? మీకు ఏమన్నా డిస్ప్లేస్ ఏమన్నా ఉన్నాయా? చూపించండి సార్. మా క్యాంపెయిన్కి మద్దతు చేయడానికి ఒక మిస్ కాల్ నంబర్ అనేది మేము ఇచ్చాము. ఆ నంబరు ఒక ప్రోమో కార్డ్ లాగా ఇలా ఉంటుంది. అయితే ఈ నంబర్కి మీరు ఒక మిస్ కాల్ ఇస్తే మా క్యాంపెయిన్కి సపోర్ట్ ఇచ్చినట్లనే ఈ మీ నంబర్ అనేది మా రికార్డులో వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు మాకు 1,00,000 కంటే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఈ 1,00,000 ఓట్స్ ద్వారా మేము 3 కోట్ల ప్రజల వరకు రీచ్ అయ్యామని ఈ క్యాంపెయిన్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. సో మీరందరూ కూడా మా క్యాంపెయిన్కి సపోర్ట్ చేయడానికి మా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే, హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్, ఇంకొకటి ఒక స్టెప్ టువర్డ్స్ హిందూ రాష్ట్రం గురించి మీరు సపోర్ట్ చేయాలి అని ఈ నంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వండి అని నేను మీరు అందరికీ కోరుతున్నాను. ఈ నంబరు 0794105577 ధన్యవాదాలు. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చౌహాన్ గారు. అదండి ఈరోజు చర్చా వేదిక. హిందూ రాష్ట్రాన్ని ఆశిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు మన సిడి చౌహాన్ గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని విషయాలతో మరో చర్చా వేదికలో మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.